నమస్తే. వెల్కమ్ టు ఇన్నర్ జర్నీ ఛానల్. మనం బుక్ రీడింగ్ సిరీస్ చేస్తున్నాము. ఇందులో ప్రాణిక్ హీలింగ్‌ని మనకు అందించిన మాస్టర్ చోవా గారి జీవిత చరిత్ర వారి మాటల్లో ఆ పుస్తకం నుండి మనం తెలుగులో వివరణ ఇస్తున్నాం. వీలైనంత వరకు తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నా పేరు శ్రీలత, ప్రాణిక్ హీలర్ ట్రైనర్. మాస్టర్ గారు మనకి ప్రాణిక్ హీలింగ్, అర్హతకి యోగా, మెడిటేషన్ ఆన్ ట్విన్ హార్ట్స్ ఇవన్నీ ఇచ్చారు. ప్రతి దాని వెనకాల సైంటిఫిక్ రీజనింగ్, ప్రూఫ్ ఉంది. అయితే దానికోసం వారెంత శ్రమ పడ్డారు, ఏంటి ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అన్నది తెలుసుకున్నప్పుడు సబ్జెక్ట్ మీద మనకి ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది. ప్లస్ అంత హైలీ అడ్వాన్స్డ్ స్పిరిచువల్ పర్సన్ మన కోసం ఇంతవరకు దిగివచ్చి మనకి నాలెడ్జ్ అందివ్వడానికి ఎంత కష్టపడ్డారు, ఆయన ఎంత సాధన చేశారు అన్నది కూడా తెలుస్తుంది. ఆ రకంగా పరమ గురువులు, భగవంతుడు వారి ఎనర్జీస్, హీలింగ్ ఏంజెల్స్ ఎనర్జీస్ మనలోకి డైరెక్ట్ చేసుకోవడానికి కూడా వీలవుతుంది. అందుకని మాస్టర్ గారి జీవితం గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకునేది మాస్టర్ గారు మ్యాంగ్ డాబన్ అనే ఆయనతో ఆయన కలిసి నేర్చుకున్న విషయాలు అవి డిస్కస్ చేస్తున్నాము. మ్యాంగ్ అనేది గౌరవనీయులు, రెస్పెక్టెడ్ అనే అర్థంలో వాడతారు. ఆయన పేరు డాబన్. ఆయన స్పిరిచువల్లీ అడ్వాన్స్డ్ పర్సన్. సో మ్యాంగ్ డాబన్ అనే వాడతారు. డాబో ఆర్ డాబన్, అది ప్రొనౌన్సియేషన్ రకరకాలుగా ఉంటుంది. సో మాస్టర్ గారు చెప్తున్నారు, ఎర్లీ 1971, 1971 సంవత్సరం, అప్పుడే మాస్టర్ గారికి 18 ఏళ్ళు. ఆ సమయంలో ఆయన ఫ్రెండ్ శామ్యూల్ అనే ఆయన మ్యాంగ్ డాబన్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. మాస్టర్ గారిని తీసుకెళ్ళి, తన స్నేహితుడైన మాస్టర్ చోవా గారిని తీసుకుని వెళ్ళి మ్యాంగ్ డాబన్కి పరిచయం చేశారు. మ్యాంగ్ డాబన్ మాస్టర్ గారి స్పిరిచువల్ గైడ్, ఫిజికల్ ఫామ్లో ఉన్న ఫస్ట్ స్పిరిచువల్ గైడ్. ఇంతకుముందు వీడియోస్లో అప్పుడే మాస్టర్ గారు చెప్పారు, ప్రతి ఒక్కళ్ళకి ఎస్పెషల్లీ అడ్వాన్స్డ్ సోల్స్కి స్పిరిచువల్ గైడ్స్ ఉంటారు. అంటే వాళ్ళల్లో ఆ స్పిరిచువల్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కంటిన్యూ చేయడానికి, వాళ్ళని నర్చర్ చేయడానికి స్పిరిచువల్ గైడ్స్ ఉంటారు. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, ఎంతమంది అన్నా ఉండొచ్చు. మాస్టర్ గారికి ఫిజికల్ వరల్డ్లో 3 ఉన్నారు అని చెప్పారు. అందులో మొట్టమొదటి స్పిరిచువల్ గైడ్ ఫిజికల్గా ఆయన పరిచయం చేసుకున్నది మ్యాంగ్ డాబన్ గారు. మాస్టర్ గారు మ్యాంగ్ డాబన్ గారిని ఎన్నో సంవత్సరాల పాటు ప్రతి వారము 2 సార్లన్నా కలిసేవారు. మ్యాంగ్ డాబన్ గారు ఒక క్యాథలిక్ పర్సన్, చాలా రిలీజియస్ పర్సన్. రెగ్యులర్గా హోలీ బైబిల్ చదువుతూ ఉండేవారు. వీరు పూర్వజన్మలో ఒక హై టిబెటన్ లామాస్లో హైయెస్ట్ పొజిషన్లో ఉండే ఆయన. వారి స్పిరిచువల్ గురువు గారు టిబెటన్ హోలీ మాస్టర్ చోహాన్ జిగ్ మే లింగ్పా అనే ఆయన మ్యాంగ్ డాబన్కి పూర్వజన్మలో, ఆయన కూడా టిబెటన్ లామా కదా, వారికి గురువు గారు అన్నమాట. ఈ చోహాన్ జిగ్మే లింగ్పా గారు డైరెక్ట్ డిసైపుల్ ఆఫ్ లార్డ్ పద్మసంభవ గారి డైరెక్ట్ శిష్యులు చోహాన్ జిగ్మే లింగ్పా గారు. వారి శిష్యులు మ్యాంగ్ డాబన్ గారు పూర్వజన్మలో ఈ జన్మలో కూడా వారి గురువులు. లార్డ్ పద్మసంభవ అంటే పద్మము నుండి సంభవించిన వాళ్ళు, పుట్టిన వాళ్ళు అని అర్థం. ఇది మనందరికీ సాధారణంగా తెలుసు. పద్మసంభవులు పూర్వజన్మలో ఈజిప్షియన్ లైఫ్లో కూడా ఉండేవాళ్ళు, ఈజిప్ట్లో కూడా జన్మ తీసుకున్నారు. అప్పుడు వారి పేరు చీఫ్ హై ప్రీస్ట్ నెఫర్టెమ్, అంటే దాని అర్థం కూడా తామర పువ్వు నుండి పుట్టిన వాళ్ళు అని అర్థం. లార్డ్ పద్మసంభవ ఇండియన్ ఇన్కార్నేషన్, భారత సనాతన ధర్మంలో ఆయన తీసుకున్న జన్మలో ఆయనని రామావతారము అని కూడా అంటారు. అంటే రాముడిగా జన్మించారు అని అంటారు. అందుకే కొంతమంది అర్హతిక్ యోగులు
వాళ్ళ ధ్యాన సాధనలో నీలం రంగు వ్యక్తి ఆహ్, ధనుర్బాణాలు చేతిలో ఉన్న నీలం రంగు వ్యక్తిని చూశారు. అయితే వారికి ఇండియన్ ట్రెడిషన్స్ తెలియక ఆయన రాముల వారు అని గుర్తించలేకపోయారు. లార్డ్ పద్మసంభవ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లార్డ్ మహాగురూజీ మెయిలింగ్. పద్మసంభవులకి ఇంకొక పేరు మహాగురూజీ మెయిలింగ్. మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, గొప్ప ఆధ్యాత్మిక గురువులు రకరకాల శరీరాలలో వేర్వేరు దేశాలలో జన్మ తీసుకుంటారు, అవతారం ధరిస్తారు. ఎందుకు అంటే హ్యూమన్ రేస్ డెవలప్మెంట్ కోసము ఒకే సమయంలో తీసుకోవచ్చు రకరకాల జన్మలు, లేదా ఒకదాని తర్వాత ఒకటి తీసుకోవచ్చు. ఇట్ ఈస్ అప్ టు దెమ్. మానవ జాతి ఓవరాల్గా డెవలప్ అవ్వాలి అని అన్నప్పుడు గ్రేట్ స్పిరిచువల్ టీచర్స్ డిఫరెంట్ బాడీస్, డిఫరెంట్ కంట్రీస్లో ఇన్కార్నేట్ అవుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో వారు కొత్త రిలీజియన్స్ కూడా స్థాపించే అవకాశం ఉంది చెప్తున్నారు. మాస్టర్ గారు ఏమంటున్నారంటే, గొప్ప ఆధ్యాత్మిక గురువులు కేవలం భూమి మీద ఒక్క జన్మ తీసుకుని ఆ తర్వాత పర్మనెంట్ హాలిడేకి వెళ్తారు అనుకోవడం మూర్ఖత్వం. మహాత్ములు, గొప్ప ఆధ్యాత్మిక గురువులు మానవ జాతిని పైకి తీసుకురావడానికి, డెవలప్మెంట్ కోసము ఎంతో కృషి చేస్తూ ఉంటారు. కేవలం ఒక లైఫ్ టైం తీసుకుని అయిపోయింది అని చేతులు దులిపేసుకుని వెళ్ళిపోరు. పాపం వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. అందుకని వేరే దేశాలలో వేరే వేరే రిలీజియన్స్లో కూడా వాళ్ళ సోల్ ఎనర్జీ పంపించి అక్కడ జన్మ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక ఆర్డినరీ సోల్, మామూలు జీవాత్మ వేరు వేరు జన్మల్లో వేరు వేరు కల్చర్స్లో శరీరం తీసుకుని ఉంటుంటుంది. అంటే ఒక జన్మ తర్వాత ఇంకోటి, ఇంకోటి తర్వాత ఇంకోటి. ఇది ఎందుకు అవసరము అంటే అప్పుడు కంప్లీట్ అండ్ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ ఉంటుంది. మనలో ఉన్న వీక్నెసెస్ తగ్గించుకోవడానికి, మనం ఓవరాల్గా డెవలప్ అవ్వడానికి ఈ జన్మలో ఈ రీజన్లో లేకపోతే ఈ దేశంలో పుట్టాము, నెక్స్ట్ లైఫ్ టైము ఇంకా వేరే ఎక్కడో దేశంలో వేరే ఎంటైర్లీ డిఫరెంట్ రిలీజన్లో పుట్టచ్చు. సో దట్ మనలో కొన్ని క్వాలిటీస్ డెవలప్ చేసుకోవడానికి. ఇది పార్ట్ ఆఫ్ స్పిరిచువల్ ఎవల్యూషనరీ ప్రాసెస్. ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రాసెస్లో ఇది సహజంగా జరుగుతుంది. ఎవరికి? సాధారణ మనుషులకి. అదే గ్రేట్ స్పిరిచువల్ టీచర్స్ ఏం చేస్తారు? వాళ్ళు డెవలప్ అవ్వడం కాదు, వాళ్ళు ఆల్రెడీ డెవలప్డ్. వాళ్ళు మన మీద ప్రేమతో, దయతో హ్యూమన్ రేస్ మొత్తాన్ని డెవలప్ చేయడానికి ఒకే సమయంలో లేదా వేర్వేరు సమయాల్లో వేరువేరు దేశాలలో వేరువేరుగా శరీరాలతో అవతరిస్తారు. సో అది వాళ్ళకి మనకి ఉన్న తేడా. మ్యాంగ్ డాబన్ గారు ఒక పవర్ఫుల్ హీలర్, చాలా గొప్ప హీలరు. అంతేకాకుండా ప్రాక్టికల్ కబాలా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మాస్టర్ గారు వారితో కలిసినప్పుడు, వారిని కలిసి ఆయన దగ్గర ఇంటరాక్ట్ అవుతూ ఉన్నప్పుడు మ్యాంగ్ డాబన్ గారు డిఫరెంట్ స్పిరిచువల్ బీయింగ్స్తో ఈజీగా కాంటాక్ట్ చేయగలగడం గమనించారు. అంటే ఏ రిచువల్స్ లేకుండా, ఏ మ్యాజిక్ లేకుండా చాలా తేలికగా ఆయన స్పిరిచువల్ బీయింగ్స్తో కాంటాక్ట్లో ఉండగలిగేవాళ్ళు. మ్యాంగ్ డాబన్ గారు ఒక గొప్ప క్లేర్వాయంట్. ఇన్ఫ్యాక్ట్ మాస్టర్ గారు ఏమంటారంటే, ఫిజికల్ ఫామ్లో నేను ఇంతవరకు నాకు ఎదురైన బెస్ట్ క్లేర్వాయంట్ మ్యాంగ్ డాబన్ గారు అని చెప్తున్నారు. క్లేర్వాయంట్ అన్ని రకాలు, అన్ని లెవెల్స్లోనూ ఎలా ఉంటాయి, ఏమిటి చూసి చెప్పగలరు. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ బీయింగ్స్ని వాళ్ళతో కాంటాక్ట్లో ఉండగలరు. అంతేకాకుండా మ్యాంగ్ డాబన్ గారు కాన్షియస్గా శరీరాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలి, ఆయన సెలెక్ట్ చేసుకున్న చాలా కొద్ది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఉన్నా సరే వారికి అవసరమైనప్పుడు డాబన్ గారు ఈజీగా శరీరాన్ని వదిలేసి వాళ్ళ ముందు ప్రత్యక్షమై వాళ్ళని గైడ్ చేయగలిగేవాళ్ళు. అలాగే మ్యాంగ్ డాబన్ గారు ఒక చాలా గొప్ప హీలర్.
వారి గురించి ఎన్నో కథలున్నాయి. అందులో వారు చేసిన హీలింగ్స్ గురించి. అందులో ముఖ్యంగా ఒక 2 స్టోరీస్‌లో ఏంటంటే 2 అకేషన్స్‌లో చనిపోయిన వాళ్ళని కూడా మళ్ళీ బతికించారు అనంటారు. అంతే కాకుండా ఆయన గురించి చెప్పుకునే కథల్లో ఒక బిల్డింగ్ మొత్తానికి ఒకసారి పవర్ తీసేశారు. కరెంట్ తీసేయగలిగారు. ఆయన శక్తితోటే కరెంట్ తీయగలిగారు. సో, ఇలా మ్యాంగ్ డాబన్ గారి గురించి ఎన్నో కథలు అప్పుడు ప్రచారంలో ఉండేవి. ఒకసారి మాస్టర్ గారు ఆయన్ని కలిసినప్పుడు ఒక అన్‌యూజువల్ ఎక్స్‌పెరిమెంట్ చేశారు. మ్యాంగ్ డాబన్ గారు ఏం చేశారంటే, ఒక క్యాన్సర్ పేషెంట్‌కి ఆ క్యాన్సర్ పేషెంట్‌లో ఉన్న క్యాన్సర్‌ని కాల్చేయడానికి మాస్టర్ గారి వేలుని ఉపయోగించారు. మాస్టర్ గారి చూపుడు వేలుతో ఎనర్జీ పంపిస్తూ వా మ్యాంగ్ డాబన్ గారి ఎనర్జీ మాస్టర్ గారి చేతి వేలు ద్వారా పంపిస్తూ ఆ క్యాన్సర్ పేషెంట్‌లోని క్యాన్సర్‌ని లిటరల్‌గా కాల్చేశారు. కొన్ని వారాల తర్వాత ఆ పేషెంట్ వచ్చినప్పుడు బయట చర్మం కూడా కాలిపోయి ఉండింది. అయితే మాస్టర్ గారికి ఆ సమయంలో వారింకా 18 ఏళ్ళు, 19, 20 ఆ వయసులోనే కదా! ఏం జరిగిందో అని కూడా అర్థం కాలేదు. అంటే ఆ చేత్తో ఎనర్జీ పంపిస్తే పైన చర్మం కూడా ఎలా కాలిపోయింది అన్నది అర్థం కాలేదు. ఈ సంఘటన జరిగి 33 ఏళ్లయినా సరే మాస్టర్ గారు ఏమంటారంటే, "ఇప్పటివరకు నేను ఎప్పుడు ఇంకొక హీలర్‌ని ఇంత పవర్‌ఫుల్‌గా హీల్ చేసే ఇంకో హీలర్ నాకు ఎదురవ్వలేదు" అని అంటారు. చాలా సంవత్సరాల పాటు మాస్టర్ గారు మ్యాంగ్ డాబన్ గారితో కాంటాక్ట్‌లో ఉన్నారు. అయితే విచిత్రంగా మ్యాంగ్ డాబన్ గారు ఎప్పుడు మాస్టర్ గారికి ఎలా హీల్ చేయాలి, వేరే వాళ్ళకి ఎలా హీల్ చేయాలి అన్నది నేర్పించలేదు. ఇది ఎందుకంటే మాస్టర్ గారి అభిప్రాయం, మ్యాంగ్ డాబన్ గారు చాలా స్పిరిచ్యువల్లీ అడ్వాన్స్డ్ పర్సన్. ఆయన హీల్ చేయాలనుకుంటే కేవలం ఆ పార్ట్‌లో అటెన్షన్ పంపించి, ఎనర్జీ పంపిస్తే ఎఫెక్టెడ్ పార్ట్ హీల్ అయిపోయేది. కానీ మిగిలిన వాళ్ళు అంత అడ్వాన్స్డ్ హీలర్స్ అంత అడ్వాన్స్ స్పిరిచ్యువల్ పీపుల్ కాదు కాబట్టి, ఏ పర్టిక్యులర్ హీల్ సిస్టము లేదు కాబట్టి ఆయన ఎవరికీ నేర్పించలేదు. వారిని చూస్తే మాస్టర్ గారికి గొప్ప సెయింట్స్, యోగీస్ గుర్తొచ్చేవాళ్ళు. ఎందుకంటే మహాత్ములు, యోగులు జస్ట్ బ్లెస్ చేసి లేదా టచ్ చేసి హీల్ చేస్తారు కదా! అలాగే మ్యాంగ్ డాబన్ గారు కూడా చేసేవారు. సింపుల్ హీలింగ్ మ్యాంగ్ డాబన్ గారికి కొద్దిగా కష్టమయ్యేది. ఇది చాలా తప్పు. డూయింగ్ సింపుల్ హీలింగ్ కెనాట్ బి కంపేర్డ్ టు ద ఎక్స్ట్రార్డినరీ హీలింగ్ డన్ బై మ్యాంగ్ డాబన్. మనం చేసే నార్మల్ హీలింగ్స్ మ్యాంగ్ డాబన్ గారు చేసే ఎక్స్ట్రార్డినరీ హీలింగ్స్‌తో అసలు పోల్చలేము. అందుకే మాస్టర్ గారు వారి చిన్నతనంలో ఇది చాలా ఎక్స్ట్రార్డినరీ హీలింగ్, అది పుట్టుకతోటే రావాలి అని భావించేవాళ్ళు. అయితే తర్వాత మాస్టర్ గారు అది ఆలోచన తప్పు. ఎవరైనా హీలింగ్ నేర్చుకుని ప్రాక్టీస్ చేయొచ్చు అని తెలుసుకున్నారు. మరి మ్యాంగ్ డాబన్ గారు మాస్టర్ గారికి హీలింగ్ నేర్పించకపోతే ఎందుకు కలిసారు అన్నదానికి మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఆ చిన్నతనం, ఆ టీనేజ్ నుంచి మ్యాంగ్ డాబన్ గారితో కలిసి వారానికి 2 సార్లు కలవడం వల్ల మాస్టర్ గారిలో స్పిరిచ్యువల్ ఇంట్రెస్ట్ నిలదొక్కుకుంది. కంటిన్యూ అయ్యింది. మహాగురూజీ మెయిలింగ్ గారు కూడా మాస్టర్ గారికి మ్యాంగ్ డాబన్ ద్వారానే పరిచయం అయ్యారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మాస్టర్ గారికి జన్మల నుండి సద్గురువులు లార్డ్ మహాగురూజీ మెయిలింగ్ గారు. ఎన్నో పురాతన కాలం నుండి ఎన్నో జన్మల్లో వారే సద్గురువు. సద్గురువు అంటే ప్రైమరీ పర్మనెంట్ స్పిరిచ్యువల్ టీచర్. అయితే మాస్టర్ గారు పుట్టక ముందుగానే, ఎంతో కాలం ముందుగానే మ్యాంగ్ డాబన్ గారిని పంపించడం జరిగింది. ఎందుకు? సో దట్ మాస్టర్ గారు టీనేజ్ అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా ఆయనలోని స్పిరిచ్యువల్ ఇంట్రెస్ట్ కంటిన్యూ అవ్వడానికి, కంటిన్యూయస్ గైడెన్స్, నర్చరింగ్ చేయడానికి మ్యాంగ్ డాబన్ గారు ముందరే రావడం జరిగింది. అంతేకాకుండా మాస్టర్ గారిని దూరం నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుండేవాళ్ళు. అలాగే మాస్టర్ గారికి ఆ ఏజ్‌లో కాన్షియస్‌గానో లేకపోతే తెలియకుండా కూడా
స్పిరిచువల్ ప్రాక్టీసెస్‌లో మ్యాంగ్ డాబన్ గారు హెల్ప్ చేసేవారు. సో, ఇవన్నీ కూడా స్పిరిచువల్ గైడ్‌గా మాస్టర్ గారికి మ్యాంగ్ డాబన్ గారు హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయనకు తెలిసి తెలియక మాస్టర్ గారికి చెప్పి చెప్పకుండా కూడా దూరం నుంచి ప్రొటెక్ట్ చేస్తూ, గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. మ్యాంగ్ డాబన్ గారు మాస్టర్ గారి పూర్వ జన్మల్ని కూడా చదివారు. అంటే అబ్జర్వ్ చేసి తెలుసుకున్నారు. అందులో ఒక జన్మలో మాస్టర్ గారు ఇంగ్లీష్ పర్సన్ అని, ఎన్నో పుస్తకాలు రాశారని మ్యాంగ్ డాబన్ గారు చెప్పారు. అంటే ఇది ఒక హింట్ అన్నమాట. మాస్టర్ గారు ఈ జన్మలో కూడా పుస్తకాలు రాస్తారు అని. అలాగే మ్యాంగ్ డాబన్ గారు ఆ ఏజ్‌లోనే చెప్పారు. మాస్టర్ గారు స్పిరిచువల్ టీచింగ్స్ స్ప్రెడ్ చేస్తారు అని. అప్పుడు మాస్టర్ గారు ఇంకా యూనివర్సిటీ చదువుతున్నారు. అందుకని ఈ ప్రాఫెసీస్, ఈ ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ మీద ఆయన ఎక్కువ ధ్యాస పెట్టలేదు. నేనేంట్లే అవన్నీ చేయడము అన్న ఉద్దేశంతో ఉన్నారు. నిజానికి మాస్టర్ గారు ఏమంటారంటే, ఇంత స్ప్రెడ్ చేయాలి, ఇన్ని బుక్స్ రాయాలి అని ఉంటే, మోస్ట్‌లీ నా డెస్టినీని నేనే తప్పించుకునేవాడినేమో భయపడిపోయి, ఇంత కష్టపడాలి అన్నది నాకది ఇంకా అప్పుడు సింక్ అవ్వలేదు కాబట్టి కంటిన్యూ అయ్యాను అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది మనం ప్రాణిక్ హీలింగ్ నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తున్నంత సింపుల్ కాదు కదా! ప్రతి ఒక్కటి ఎక్స్‌పెరిమెంట్ చేసి, అన్ని రకాలుగా చేసి మనకు అందించారు. ఇంత డిఫికల్ట్ వర్క్ లైఫ్‌లో ముందర చేయాల్సొస్తుంది అని తెలియకపోవడమే నాకు మంచిది అని మాస్టర్ గారు అంటున్నారు. మహాగురూజీ మెయిలింగ్ గారు, వారి శిష్యులు ఎంతో వైస్‌గా, ఓపికగా, ప్రేమగా, దయగా మాస్టర్ గారిని నెమ్మదిగా గైడ్ చేస్తూ వారి ధర్మ, వారి మిషన్‌ని పూర్తి చేయడానికి నర్చర్ చేస్తూ ముందుకి తీసుకెళ్ళసాగారు. మ్యాంగ్ డాబన్ గారు చాలా కైండ్, లవింగ్ అండ్ హెల్ప్‌ఫుల్ పర్సన్. ఆయన ఒక గొప్ప యోగి, గొప్ప క్లేరవాయంట్, పవర్‌ఫుల్ హీలర్, ఎక్స్‌పర్ట్ ప్రాక్టికల్ కబాలిస్ట్ అండ్ ఒక మంచి ఫ్రెండ్. మ్యాంగ్ డాబన్ గారు నవంబర్ 1, 1981న ఫిజికల్ బాడీని వదిలేశారు, శరీరాన్ని వదిలేశారు. వారు చనిపోయిన చాలా నెలల తర్వాత ఫిలిప్పీన్స్ నుండి, అమెరికా నుండి ఎంతోమంది వారున్న ఇంటికి వచ్చేవాళ్ళు. ఏం చెప్పేవారంటే వారి కుటుంబానికి మ్యాంగ్ డాబన్ గారి కొడుకులు, వాళ్ళ ఫ్యామిలీస్‌కి ఏం చెప్పేవాళ్ళంటే, అదేంటి మేము ఈ ఈ మధ్య ఆయన్ని కలిసాము, ఆయన మాకు హీలింగ్ చేశారు, మమ్మల్ని బ్లెస్ చేశారు అనేవాళ్ళు. అయితే వాళ్ళ కొడుకులు అదే మా నాన్నగారు చనిపోయారు, చాలా నెలలైపోయింది అంటే వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. మ్యాంగ్ డాబన్ గారు అసలు ఫిజికల్‌గా ఎప్పుడూ అమెరికా వెళ్ళలేదు. కానీ అమెరికాలో కూడా వ ఆయన మాకు హీలింగ్ చేశారు, మాకెదురుగా కూర్చున్నారు చాలామంది అని చాలామంది చెప్తూ వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ కన్విన్స్ చేయడానికి ఆ విజిటర్స్‌ని వారి పిల్లలు వాళ్ళ నాన్నగారి శరీరం ఎక్కడైతే హ్మ్, దహనం చేశారో, దహనం కాదు పూడ్చిపెట్టారో అక్కడికి తీసుకెళ్ళి చూపించాల్సి వచ్చేది. లేకపోతే వాళ్ళెవ్వరూ నమ్మేవారు కాదు. ఇలా ఎంతో కాలం జరిగింది. ఫిజికల్‌గా ఆయన కనిపించేవారు. శరీరాన్ని వదిలేసినా సరే ఎన్నో హీలింగ్స్ చేసేవాళ్ళు. ఎంతోమందికి బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళు. సో, మ్యాంగ్ డాబన్ గారు చాలా గొప్ప యోగి, క్లేరవాయంట్, అడ్వాన్స్డ్ సోల్. ఆయన మన మాస్టర్ గారికి ఫస్ట్ ఫిజికల్ స్పిరిచువల్ గైడ్. ఇది మాస్టర్ గారి జీవితంలో ఒక చాప్టర్. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. దాంతో పాటు వారి ఎనర్జీస్ అన్నీ మనకి వస్తూ ఉంటాయి. మాస్టర్ గారు ఆయన కలిసిన మహాత్ములు, యోగులు వాళ్ళ గురించి తెలుసుకోవడం కూడా ఒక గ్రేట్ బ్లెస్సింగ్. ఇది అందరికీ ఆ బ్లెస్సింగ్స్ మనందరికీ కలగాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.